డబ్బులు ఖర్చు పెట్టింటాడు, ఎంత మేత కొని ఉంటాడు, సీడ్ కొని ఉంటాడు. అన్యాయం అయ్యారు కదా ఈరోజు ఫైనల్ గా ఏమవుతుంది? రేపు కొనుగోళ్లు మొదలు యుఎస్ కి కొనుగోళ్లు మొదలు కొడితే 50 కౌంట్ 60 కౌంట్ రొయ్యలే లేవు, మొత్తం ఎత్తేసారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. రైతులకి ఒకటే చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ నుంచి ఫిషరీస్ నుంచి 100% మీకు మెసేజ్ వస్తుంది. మీ డిఎఫ్ఓలకి మెసేజ్ వెళ్ళద్ది, ఆ మెసేజ్ మీకు పాస్ చేస్తారు. దయచేసి సంబంధం లేనోళ్ళు, ఏమి తెలియనోళ్ళు వార్తలు కానీ ఏడన్నా అక్కడుండే మీ దగ్గర కొనుగోలు చేసే బ్రోకర్లు కానీ వాళ్ళ మాటలు నమ్మద్దు అని పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు వాస్తవంగా ఈరోజు రొయ్యల ఎక్స్పోర్ట్స్ మంచి క్లైమేట్లో ఉన్నాం మనం, మామూలు క్లైమేట్ కాదు. ఎందుకంటే సిబిడి కానీ బేసిక్ డ్యూటీస్ కానీ అన్ని చూస్తే మీకు నాట్ ఈవెన్ 20%, యాంటీ డంపింగ్ డ్యూటీ అన్ని చూసుకుంటే మనం 20%. మిగతా దేశాలతో ఒకప్పుడు మనది 50 ఉండింది, 40 to 50 ఉంటే మిగతా దేశాలు 20 ఉన్నాయి. ఈరోజు ఆ డ్యూటీ కూడా తగ్గింది. సో మన ఎక్స్పోర్టర్స్కి ఎక్స్పోర్ట్స్ చేసేదానికి వాతావరణం చాలా బాగుంది. రేట్లు బ్యూటిఫుల్గా స్టెబిలైజ్ అవుతాయి, రేట్లు పెరుగుతాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను మీకు, ఈరోజు చైనా ఎక్స్పోర్ట్స్ మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 30% చైనాకి పోతాయి. చైనాకి గల్ఫ్ వార్కి ఏందా సంబంధం? చైనా యాడుంది, మిడిల్ ఈస్ట్ యాడుందా? ఏమైనా అర్థం ఉందా? ఏ విధంగా ఈ విధంగా జనాల్ని ఇది చేస్తే ఏం చేయగలుగుతాను చెప్పు? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నేను మా వాళ్ళని ఆదుకుంటాను, రొయ్యల రైతులు మాకు ఇంపార్టెంట్. లోకేష్ బాబు, సిబిఎన్ గారు, మా మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ చెప్తున్నారు ఈ విధంగా మేము ఆదుకుంటామని. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దు అని కూడా నేను చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే 85% ఆల్మోస్ట్ 83% ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. ఇంకొక నాకు తెలిసి అరౌండ్ 16 to 17% రిమైనింగ్ ఉన్నాయి. నేను ఆ 16-17% వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పవర్ డిస్కనెక్ట్ చేయమని ఆ స్టేజ్కి వస్తుంది. దయచేసి వద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అస్సలు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. రేట్లు తగ్గించేసాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీ చేసేసాము, అమెండ్మెంట్స్ చేసేసాము. సో ఈజీగా ఇప్పుడు ఇంక లేదు మేము చేయమంటే ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది యాక్షన్ తీసుకోవడం మాకెవ్వరికి కూడా ఇష్టం లేదని కూడా నేను మనవి చేస్తాను. ఇంకోటి, షిప్పింగ్ కంటైనర్స్ కాడి నుంచి రేట్స్ కాడి నుంచి దయచేసి మీరు ప్యానిక్ సెల్లింగ్ చేస్తే, ముక్కుముడిగా మీరు అమ్మడం మొదలు పెడితే రేట్లు పడతాయి. ఇప్పుడు రోజు నాకు మార్కెట్లో ఒక 2000 టన్నులు లేకపోతే ఒక 3000 టన్నులు కావాలనుకున్నప్పుడు మీరు సడన్గా నాకు 10,000 టన్నులు 20,000 టన్నులు మెటీరియల్ రెడీగా ఉందంటే ఏమవుతుంది? రేట్లు పడతాయి. వద్దు అంటున్నా నేను, ఆ విధంగా పట్టద్దు. మీకు మంచి రేట్లు వస్తాయి, ఎక్స్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. మీకు April 1st వీక్ నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాయి. సీ ఫుడ్ ఫెస్టివల్ కాగానే సీజన్ స్టార్ట్ అవుద్ది ఎక్స్పోర్టర్స్ కి. మీకు మంచి రేట్లు వస్తాయి, బ్రహ్మాండంగా రేట్లు వస్తాయి. మీరు దయచేసి ప్యానిక్ గా రొయ్యలు పట్టొద్దు, వెయిట్ చేయండి. రొయ్యల రైతులకి మంచి రోజులు ఉన్నాయి. ఫిషరీస్ ఈ స్టేట్ లో భూమి వస్తుంది అని మళ్ళీ మనవి చేస్తూ, మీడియా కూడా దయచేసి మీరు ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఏంది ఇది, నిజమా, ఇది కాదా, అవునా, ఇది అబద్ధమా మేము చెప్తాం కదా. ఎందుకున్నామేడా అంటే మీ పార్టీకి మీరు రాసేసుకొని స్క్రిప్ట్, మీ పార్టీకి మీరే డిసైడ్ చేసేసి, మీ పార్టీకి మీరు న్యూస్ వేసి, ఆ న్యూస్ చూసి రైతులు భయపడిపోయి, మంచి పద్ధతి కాదు. రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ ఉండాలని దయచేసి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ఇది నేను ఎందుకు ఏ రోజు మీ మీద ఇంత హార్ష్గా నేను మాట్లాడలే. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు చాలా మంది రైతులు మీ వల్ల సఫర్ అయ్యారు. 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన రైతులు ఈరోజు తక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఆ పాపం మీదే కదా. కాబట్టి దయచేసి బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ యువర్ రిపోర్టింగ్. అండ్
బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ కాగానే ఈ సెకండ్ వీక్ లో ఉంటుంది. 15, 16, 17 ఇమీడియట్ గా ఆర్డర్స్ అన్ని జనరల్ గా ఇయర్ వైజ్ ఆర్డర్స్ అన్ని బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ లోనే ఫైనలైజ్ అవుతాయి యుఎస్ మార్కెట్ కంతా. సో ఆ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ మేబీ 10th తర్వాత ఎక్స్పోర్టర్స్ బయింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో బ్రహ్మాండంగా రేట్స్ కూడా ఉంటుందని కూడా మనవి చేస్తూ, యా, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? మిమ్మల్ని అందరినీ తిట్టానన్నా? That there is a lot of news going on that due to the Middle East war, the fisheries department, fisheries products are having huge problems. There is a transportation issue. Containers are all not available, and they are not able to move prawns, packed prawn from AP to Europe and US and Australia. Let me make it very, very clear to you that the Middle East war has nothing to do with Indian exports. Indian exports are not affected 0.0, not even 0.0001%. The only effect of the war as on date on the shipping of prawn from India to other destinations is that the insurance cost has gone up by 1% or 1.5%. The insurance cost has gone up. Nothing else. Containers are available, ships are moving, they're going through Cape of Good Hope and Suez Canal. There is no disruption in exports whatsoever. This is all media speculation, and which has unnecessarily led to a huge loss among the prawn farmers in AP due to this news which has not been verified. It is unverified sources which have led to panic selling of prawn. We have advised all the farmers to please stop, because the prices are going to improve. The exports to US and other destinations will happen only after the Boston Seafood Festival, which is there, I think, on 16th or 17th. And from April, the exports to US will start. Generally, this is the lean season in US. So the season starts from April first week, and the exports are going to pick up. So I am requesting all the farmers, please don't panic. There is nothing to panic. Everything is normal. It's all a media creation. So there is no need for you to worry at all. And please be diligent. Get your 30 count or your 40 count. All those are going to be eaten by our European and American people.